జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిస్తే నా అక్క చెల్లెములు అని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చాలా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తారు. కానీ ఆచరణలో చూస్తే మాత్రం ఆయన నిట్ట నిలువున మోసం చేస్తుంది ప్రప్రథమంగా మహిళలనేనండి. అంటే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. తన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తను ఇచ్చిన హామీని ఇవాళ నిలబెట్టుకోండి, మా అంగన్వాడీ వర్కర్స్కి శాలరీస్ పెంచండి అని చెప్పి వాళ్ళు శాంతియుత మార్గంలో వాళ్ళు నిరసనలు తెలియజేస్తుంటే ఇవాళ కేవలం అధికారం నువ్వు ఇచ్చిన మాటేగా జగన్మోహన్ రెడ్డి, నువ్వు పెంచుతానన్న శాలరీలే కదా. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చి 3,25,000 కోట్ల అవినీతి సొమ్ము అయితే పోగేసుకున్నావు ప్రజాధనాన్ని. ఇవాళ అంగన్వాడీ వర్కర్స్కి శాలరీస్ పెంచమని వాళ్ళు అడుగుతుంటే వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంగన్వాడీ వర్కర్స్ మీద ఎస్మా ప్రయోగించడం, లాఠీ చార్జీలు చేయటం, ఎంత విచక్షణారహితంగా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపారనేది ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో డ్వాక్రా వ్యవస్థని దినదిన ప్రవర్తమానంగా తీర్చిదిద్దారు. కానీ నువ్వు అధికారంలోకి వచ్చాక డ్వాక్రా వ్యవస్థని నాశనం చేసేసావు. డ్వాక్రా మహిళల్ని కేవలం నీ పబ్లిక్ మీటింగ్స్కి భయపెట్టి వాళ్ళకి షరతులు పెట్టి ఇవాళ మందిని తోలినట్టు తోలుకోవడానికి ఉపయోగిస్తున్నావు డ్వాక్రా వ్యవస్థని. 1,14,00,000 మంది మహిళలు ఉన్నటువంటి డ్వాక్రా వ్యవస్థలో కేవలం 79 లక్షల మందికి మాత్రమే ఆసరా అని చెప్పి నువ్వు మోసం చేయట్లేదా జగన్మోహన్ రెడ్డి? అంటే మిగతా సకాలంలో డ్వాక్రా రుణాలన్నీ కట్టేసిన వాళ్ళందరికీ కూడా ఇవాళ నువ్వు టోక్రా వేసినట్టే కదా. నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, నువ్వు పాదయాత్ర చేస్తున్నప్పుడు డ్వాక్రా సున్నా వడ్డీ నేను 10 లక్షల వరకు పెంచుతానని మాటిచ్చి అధికారంలోకి వచ్చాక 3 లక్షల రూపాయలకి మాత్రమే సున్నా వడ్డీ అని చెప్పి కుదించేలేదా? అంటే ఆ 3 లక్షల రూపాయల వడ్డీ కూడా, సున్నా వడ్డీ రాయితీ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. నువ్వేమి మహిళల్ని ఉద్ధరించిందేమీ లేదు ఇందులో కూడా. అలా చూసుకుంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సున్నా వడ్డీ అనేది 5 లక్షల వరకు రాయితీ ఉండేది. నువ్వు అధికారంలోకి వచ్చాక దాన్ని 3 లక్షలకి కుదించేశావు. నువ్వు అధికారంలోకి వచ్చాక అంటే ఈ డ్వాక్రా మహిళలు పొదుపు సంఘాల వాళ్ళు దాచుకున్నటువంటి అభయహస్తం నిధి 2,118 కోట్ల రూపాయలు కూడా ఇవాళ నువ్వు దారి మళ్లించేసిన దొంగవి. ఉన్నతి పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళలకి 800 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని కూడా రద్దు చేసిన మహిళల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నువ్వేం చెప్పావు? 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నావు. ఇవాళ అధికారంలోకి వచ్చాక మాట మార్చేసి దాన్ని చేయూత అని చెప్పి 1,80,000 రూపాయలు ప్రతి మహిళలకి ఇవాళ గండి కొట్టిన ద్రోహివి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? దానికి తోడు నువ్వు అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి పెంచేశావు. 4 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు, దేశంలోనే ఎక్కడా లేని విధంగా 8 సార్లు కరెంట్ విద్యుత్ ఛార్జీలు, చెత్త పన్ను, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని కొత్త ట్యాక్సుల పేర్లు, ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి కొత్త ట్యాక్సుల పేర్లు చెప్పి ప్రతి కుటుంబం మీద 8 లక్షల రూపాయల భారం మోపింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? డ్వాక్రా రుణమాఫీ, ఈ డ్వాక్రా రుణమాఫీ కూడా ఒక జగన్నాటకంలో భాగమే అని చెప్పుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం 2014 ఎలక్షన్లకి ముందు మేము అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాలన్నిటికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి మాటిచ్చారు. అలానే 2014 చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే 85 లక్షల మంది డ్వాక్రా మహిళలకి 3 విడతల్లో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 8,500 కోట్లు రుణమాఫీ చేశారు. అందరికీ సమన్యాయం చేయాలన్న లక్ష్యంతో 2000 పసుపు కుంకుమ కింద 2018 నుంచి 19 లోపు 10,000 కోట్ల రూపాయలు చెల్లించారు. అలానే వడ్డీ రాయితీ కింద కూడా చూసుకుంటే 2,514 కోట్ల రూపాయలు చెల్లించారు. అయినా టీడీపీ రుణమాఫీ చేయలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గపు ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. అలానే 2014 ఏప్రిల్ నాటికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి నాన్ ప్రాఫిటింగ్ అసెట్స్, డ్వాక్రా స్కీములో ఉన్నటువంటి నాన్ ప్రాఫిటింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి 10.53% ఉన్నాయి. 2019 ఏప్రిల్ నాటికి చంద్రబాబు నాయుడు గారు నాన్ ప్రాఫిటింగ్ అసెట్స్ని 1.53%కి తగ్గించుకొచ్చారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమని ఫేక్ ప్రచారం చేశాడు? నాన్ ప్రాఫిటింగ్ అసెట్స్ గ్రాఫ్ 18% ఉందని చెప్పి ఒక విషపు తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. అయినా జగన్మోహన్ రెడ్డి నువ్వంటే 10th క్లాస్ పేపర్లో కొట్టేసినోడివి, నువ్వు ఏ డిగ్రీ చదివావో ఎక్కడ చదివావో అంటే ఎవ్వరికి కూడా ఒక క్లారిటీ లేదు.
కాబట్టి నీకు అప్పుకి అవుట్ స్టాండింగ్ అమౌంట్కి నీకు డిఫరెన్స్ తెలీదు. సరే నీకంటే తెలియదు, ఈ నీ చుట్టూ ఉన్న 43 మంది సలహాదారులు ఏమైపోయారు? వీళ్ళు కూడా ఇదే తప్పుడు ప్రచారాన్ని నీ సాక్షి పేపర్లో, నీ సాక్షి ఛానల్లో, అలానే నీ క్యాడర్ వాళ్ళందరూ కూడా ఈ విషపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నమాట. వాస్తవం కాదా? మహిళల అభ్యున్నతికి, మహిళల ప్రగతికి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆస్తిలో ఆడపిల్లకి ఆస్తిలో సమాన హక్కులు కల్పించింది. అలానే పాలిటిక్స్లో 9% రిజర్వేషన్లు కల్పించడం, స్త్రీ అభ్యున్నతి కోసం పద్మాలయ యూనివర్సిటీ స్టార్ట్ చేయటం కానివ్వండి, అలానే లోకల్ బాడీ ఎలక్షన్స్లో గవర్నమెంట్ జాబ్స్లో కూడా 33% రిజర్వేషన్స్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది. డ్వాక్రా వ్యవస్థని, అంటే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం ఫినాన్షియల్లీ మనం ఇండిపెండెంట్ అయి ఉండాలి అని, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ కాబట్టి ఆయన 1996లోనే డ్వాక్రా అనే ఒక వ్యవస్థని తీసుకొచ్చి ప్రతి మహిళ ఆర్థికంగా స్వతంత్రాలు అవ్వాలన్న ఉద్దేశంతో ప్రపంచ దేశాలు అన్ని కూడా గర్వపడేలాగా డ్వాక్రా వ్యవస్థని ఆయన స్థాపించారు. ప్రతి మహిళ ఆర్థిక స్వతంత్రాలు అవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా వ్యవస్థని స్థాపించారు. ప్రపంచ దేశాల్లో అంటే ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద కూడా ఒక డ్వాక్రా మహిళల్ని తీసుకెళ్లి రిప్రజెంట్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక దళిత మహిళకి ఏపీ అసెంబ్లీలో స్పీకర్గా కావలి ప్రతిభా భారతి గారిని నియమించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళా కండక్టర్ వ్యవస్థను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. దీపం పథకం కింద 65 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు, భూ కొనుగోలు, డ్వాక్రా మహిళలకు రైతు బజార్లు, ఇసుక ర్యాంపులు నిర్వహించి వాళ్ళని ఆర్థికంగా శక్తివంతులు చేసింది తెలుగుదేశం పార్టీ. అలానే స్టూడెంట్స్ని చూసుకుంటే కూడా ఆడపిల్లలకి ఎవరైతే స్టూడెంట్స్గా ఉన్నారో వాళ్ళకి ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేసింది. గర్భిణీలకి, బాలింతలకి, చిన్నారుల కోసం అంటే వాళ్ళకి పౌష్టిక న్యూట్రిషన్ ఫుడ్ కోసం అన్న అమృత హస్తం, గోరు ముద్దలు, బాలామృతం, ఫుడ్ బాస్కెట్, అలానే ఎన్టీఆర్ బేబీ కిట్స్ కానివ్వండి, ట్రైబల్ ఏరియాస్లో చూసుకుంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఇవన్నీ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. మహిళలకు 11 రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేది. రక్షా పథకం కింద బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. సామూహిక శ్రీమంతాలు, పెళ్లి కానుకలు, తల్లికి వందనం అని చెప్పి ఎన్నో పథకాల ద్వారా మహిళల అభ్యున్నతికి ప్రథమ పీట వేసింది తెలుగుదేశం పార్టీ. మహిళల ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి తలలు నిమిరి ముద్దులు పెట్టి పాదయాత్రలో మహిళల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, మద్యం తాగాలంటే షాక్ తగిలేలాగా చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చి దశల వారీగా మద్యపాన నిషేధం అని చెప్పి మాట మార్చి దేశంలోనే ఎక్కడ దొరకనటువంటి నాసిరకం మద్యాలు తీసుకొచ్చి ఇవాళ తన ప్రభుత్వ హయాంలో ఆ నాసిరకం మద్యం తాగి దాదాపు 35 లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు. 30,000 మంది హఠాత్ మరణానికి గురయ్యారు. సాక్షాత్తు తన పార్టీకి సంబంధించిన ఎంపీ రఘురామ కృష్ణరాజు గారే ల్యాబ్కు పంపిస్తే ఈ చీప్ లిక్కర్లో ఈ నాసిరకం మద్యం తాగితే క్యాన్సర్ లాంటి విషపూరిత జబ్బులు వస్తాయని చెప్పి కూడా ఆయన మీడియా ముఖంగా కూడా హెచ్చరించారు. నువ్వు అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి నువ్వు మహిళల్ని ఉద్ధరించలా, మహిళల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే డ్వాక్రాని నిర్వీర్యం చేసేసావు. డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళల్ని కేవలం నీ పబ్లిక్ మీటింగ్లకి జనాల్ని తోలుకురావటానికి అన్నట్టుగా ఆ వ్యవస్థను నువ్వు నిర్వీర్యం చేసేసావు. స్త్రీనిధి ఆపేశావు, అభయహస్తం ఆపేశావు, ఎన్టీఆర్ బేబీ కిట్స్ ఆపేశావు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ రద్దు చేసేసావు, దీపం పథకాన్ని నాశనం చేసేసావు. బాలింతలకి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 5,000 రూపాయలు ఇచ్చేవారు. ఆ 5,000 రూపాయలని కూడా ఆ పథకాన్ని కూడా నువ్వు రద్దు చేసేసావు. పెళ్లి కానుక గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో బీసీ మహిళలకి 35,000 రూపాయలు, అలానే కాపు వర్గానికి సంబంధించిన వాళ్ళకి 30,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50,000 రూపాయలు, దివ్యాంగులు ఎవరైనా పెళ్లి చేసుకున్నా కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకి 75,000 రూపాయల కింద పెళ్లి కానుక ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో. నువ్వేమన్నావు, నేను అధికారంలోకి వస్తే పెళ్లి కానుక 1,00,000 రూపాయలు చేస్తానన్నావు. దుల్హన్ పథకం 1,00,000 రూపాయలు చేస్తానని మాట ఇచ్చి మహిళల ఓట్లతో నువ్వు అధికారంలోకి వచ్చాక ఇవాళ పెళ్లి కానుక అనే పథకాన్ని నువ్వు రద్దు చేసేసావు. అంగన్వాడీ, ఆశ
ఈ వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, దేశం మొత్తం మన వైపు చూసేలాగా చేస్తా అన్నాడు. అవును, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే క్రైమ్ క్యాపిటల్గా తీర్చిదిద్దుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. గంజాయికి అడ్డ, మాదక ద్రవ్యాల నిలయం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. నీ నాసిరకం మద్యం తాగి గంజాయికి బానిసైపోయి యువత ఇవాళ మహిళల మీద జరుగుతున్న దాడుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి 2వ స్థానంలో ఉంది. 30,000 మంది మహిళలు బాలికలు మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ కేసుల్లో చూసుకుంటే గనక ఇది ఎవరో ఇచ్చిన రిపోర్ట్ కాదు, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిందే. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది మహిళల మీద జరుగుతున్న క్రైమ్ రేట్లో. అంతెందుకండి, మనందరికీ తెలుసు, తన ఇంటి పక్కనే ఏస్తేరు రాణి ఒక దివ్యాంగురాలు, ఆ అమ్మాయి మీద గంజాయి మొత్తులో విచక్షణ రహితంగా ఇంట్లో ఉన్న అమ్మాయి మీద రాత్రి 10 గంటల సమయంలో, అంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి 100 మీటర్ల దూరంలోనే ఆ ఇంట్లో ఉన్న దివ్యాంగురాలు ఒక మైనర్ బాలిక మీద గొడ్డర్లతో విచక్షణ రహితంగా దాడి చేస్తే ఆ కేసు ఏమైపోయింది? తాడేపల్లి ప్యాలెస్ కి కోతవేటు దూరంలో ఇసుక రీచ్ లో ఒక అమ్మాయి మీద, అంటే కాబోయే భర్త ఎదురుగానే గ్యాంగ్ రేప్ చేశారు. అందులో మొదటి వ్యక్తి A1 ముద్దాయి శ్రీనివాస్ రెడ్డి. ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయగలిగారండి? లేదు. అమర్నాథ్ గౌడ్, రేపల్లి ప్రాంతానికి సంబంధించిన కుర్రాడు, 15 ఏళ్ల కుర్రాడు. మా అక్కని ఏడిపిస్తున్నారు కొంతమంది జులైలను మాట్లాడినందుకు ఆ అబ్బాయిని విచక్షణ రహితంగా సజీవ దహనం చేశారు. ఆ కేసులో ఉన్న నిందితుడు బయటకు వచ్చి వినాయక చవితి సంబరాల్లో పాల్గొంటున్నాడు. ఇన్ని మాట్లాడుతున్న నువ్వు మహిళల్ని ఉద్ధరిస్తున్నావా? ఏ మహిళల్ని నమ్మించి మోసం చేసి మా ఓటుతో నువ్వు అధికారంలోకి వచ్చావో? జగన్మోహన్ రెడ్డి, నీ టర్మ్ దగ్గర పడిపోయింది, నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇదే మహిళలు ఓటు అనే ఆయుధంతో నీకు రాజకీయ సమాధి కట్టడం ఖాయం.